విశాఖపట్నం 2025 జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదిక కానుంది. ఈ మహత్తర కార్యక్రమంలో ఏకకాలంలో 2 లక్షల మందికి పైగా భారీ యోగా ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ అపురూప సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యోగా ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరాలన్న లక్ష్యంతో యోగాంధ్ర 2025 పేరుతో 30 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మే 21 నుండి జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా కనీసం 2 కోట్ల మంది ప్రజలు యోగాలో పాల్గొనేలా అవగాహన కల్పిస్తూ శిక్షణా కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. 10 లక్షల మందికి పైగా యోగా సర్టిఫికేట్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. మన ఆరోగ్యం కోసం, మన కుటుంబం కోసం, మన రాష్ట్రం కోసం యోగాంధ్ర 2025 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మరొకసారి కిందకు అందరు కుర్చీలో కూర్చున్నట్లుగా డౌన్ రేస్. ఓకే, అందరు చేతులు కింద పెట్టుకొని నిదానంగా కాళ్ళు దించండి. 2 చేతులను లాక్స్ రిలీజ్ చేసి చేతులు వదిలేస్తూ పక్క నుండి సైడ్కి తెచ్చుకొని ఉండండి. నుంచి 2 చేతులను భుజాలకు సమాంతరంగా లేపుతూ అందరూ ఒకేసారి లేపాలి. ముందు ఒకళ్ళు వెనకొకళ్ళు కాదు. చక్కగా నేను చెప్పినప్పుడే చేయడానికి ట్రై చేయండి. నిదానంగా 2 చేతులు శిరస్సు పైన జోడించి నమస్కార ముద్రలో మీ చూపు ముందుకి ఒక వస్తువుని ఏకాగ్రంగా చూస్తూ ఉండండి. ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి. నిదానంగా చేతులు 2 కూడా సైడ్ తెచ్చుకొని పక్కకు దించుకొని అలాగే కోర్ అంటే నడుము, పెల్విస్ రీజన్లో ఉండేటువంటి మజిల్స్, ఆర్గాన్స్ చక్కగా స్ట్రెంగ్తెన్ అవుతాయి.
శశాంకాసనం చేస్తాము. అంటే ఒక చంద్రుని ఆకారంలో శరీరం ఉంటుంది, ఇలా తిరిగినట్టుగా. రెండు మోకాళ్ళను వెడంగా V షేప్లో వీలైనంత దూరంగా పెట్టుకోండి. రెండు అరచేతులను నేలకు ఆనించండి. రెండు అరచేతులను నేలకు ఆనించండి. ముందు కాళ్ళ మధ్యలో పెట్టుకోండి. చక్కగా ముందుకు సాగుతూ ఈ శరీరాన్ని ముందుకు సాగుతూ చక్కగా అరచేతులు ముందుకు తీసుకువెళుతూ మీ తలను ముందు వైపుకుండేలాగా మీ గడ్డాన్ని నేల కానించి మీ చూపు ముందుకుండేలాగా చూసుకోండి. గడ్డాన్ని నేల కానించి చూపు ముందుకుండేలా చూసుకోండి. ఇది శశాంకాసనం. ఇది చాలా అద్భుతమైన ఆసనం. ఇది కోర్ని, మన బాడీలో ఉండేటువంటి కోర్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది. స్పైన్కి ఎంతో స్ట్రెంత్ ఇస్తుంది. నిదానంగా చేతులను దగ్గరికి తెచ్చుకుంటూ మీ శరీరాన్ని కూడా పైకి లేపుతూ మోకాళ్ళను దగ్గర తెచ్చుకోండి. వజ్రాసనంలో విశ్రాంతి. దీర్ఘంగా మీ ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకొని inhale with your left nose and వెళ్ళి వాడతాం. ఓకే, ఫస్ట్ inhale with your left, hold, exhale with your right. భారతదేశ పారంపర్య సంపదను ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఈ యోగాను ఒక అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళినందుకు మనం అందరం కూడా గౌరవ ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియచేయాలి. వారు ఇచ్చిన స్ఫూర్తితో మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా యోగాంధ్ర అనే ఒక పిలుపునిచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న ప్రతి నలుమూలల్లోనూ యోగాను మరింత విస్తృతంగా తెలియజేసేలా పిల్లలను పెద్దలను అందరినూ ఐక్యం చేస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించడం. నెల రోజుల పాటు జరుగుతున్న ఈ కృతిలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు కూడా మన VTPS సిబ్బందిని అందరినీ కలుపుకుంటూ ఈరోజు ఇక్కడ ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కృష్ణమ్మ నది ఒడ్డున పవిత్ర సంగమం దగ్గర ఇన్ని వేల మందితో యోగాసనాలు చేయించడం అనేది నిజంగా మా అందరికీ ఎంతో గర్వకారణం. ఇటువంటి కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు సిఈ VTPS మరియు వారి సిబ్బందికి అందరికీ కూడా వారందరి తరపున జిల్లా కలెక్టర్ గారికి వారి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యోగా కార్యక్రమాలు ప్రతి గ్రామాల్లో, ప్రతి వార్డులో, ప్రతి నగరంలో జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా ప్రతి గ్రామాల్లో, వార్డులో పాటు టూరిస్ట్ స్పాట్స్లో కూడా యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు పవిత్ర సంగమం ఇబ్రాహీంపట్నం ఫెర్రీఘాట్ దగ్గర ఉన్న పవిత్ర సంగమంలో వేలాది మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఒక్క నెల కాలంలో మే 21 తారీఖు నుంచి జూన్ 21 తారీఖు వరకు మన జిల్లాలో దాదాపుగా 10 లక్షల మంది కొత్తగా యోగా నేర్పించాలి. ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ ఇచ్చిన కామన్ యోగా ప్రోటోకాల్ 45 నిమిషాల యోగా ప్రోటోకాల్ని వాళ్ళు నేర్పించి వాళ్ళు లైఫ్ లాంగ్ యోగా ప్రాక్టీస్ చేసేలాగా చేసుకుంటూ వాళ్ళు మానసికంగా అలాగే దైహికంగా ఆనందంగా ఉండేలాగా, అలాగే వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరిగేలాగా, వాళ్ళు ఎప్పుడు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయడానికి ఇది చాలా దోహదపడుతుంది. దీనికోసం ప్రతి వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఈరోజు జెమ్కో MD గారు చక్రధర్ బాబు సార్ వచ్చారు. అలాగే VTPS సిబ్బందులందరూ వచ్చి వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాని నేర్చుకున్నారు. ఇలాగే మనము ఈ నెల మొత్తంగా ఈ కార్యక్రమం చేపట్టి అన్ని టూరిస్ట్ స్పాట్లో చేపట్టి, అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ పెట్టుకొని, ఒకరోజు పోలీసు, ఒకరోజు అడ్వకేట్స్, ఒకరోజు ఉపాధి హామీ పథకం బెనిఫిషరీసు, ఒకరోజు ఆటో డ్రైవర్సు, ఈ టైపు ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క థీమ్ పెట్టుకొని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అవేర్నెస్ కల్పించి ఆ పబ్లిక్ ఇన్వాల్వ్ చేసి అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ యోగాను ప్రాక్టీస్ చేసుకుంటే మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. దీనికోసం సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీడియా మిత్రులకి నా విన్నపం ఏంటంటే ఒకరోజు మీడియా వాళ్ళతో కూడా చేస్తున్నాము. సో మీడియా వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి వాళ్ళతో కూడా చేశాము. సో మీ ద్వారా కూడా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో ప్రాక్టీస్ చేయించండి. అలాగే మీరు మీ ఛానల్లో ద్వారా కూడా పబ్లిక్ దీని గురించి తెలియజేయండి. యోగా అంటే ఏదో ఋషిమునిలో ఏదో తపస్సు చేసేవాళ్ళు హిమాలయం చేసేదే కాదు. మనం ప్రతి ఒక్కరూ యోగా ప్రాక్టీస్ చేయొచ్చు. యోగా వే ఆఫ్ లైఫ్. యాక్చువల్లీ ఇది ఆరిజిన్ అయింది ఇండియాలో. ఈరోజు ఇండియాలో ఆరిజిన్ అయిన యోగా దాదాపుగా 70 కంట్రీస్లో వేరే చోట చేసుకుంటున్నారు. కానీ మనమే ఒకసారి మర్చిపోయామో అనిపిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకూడదనే గౌరవ ప్రధానమంత్రి వర్యులు అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21ని యునైటెడ్ నేషన్స్ ద్వారా ఇది డిక్లేర్ చేయించారు 2014లో. అదైన తర్వాత ప్రతి సంవత్సరం ఇది చేయడం వస్తూ ఉంది. అది ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి గారు కూడా విశాఖపట్నంకి వస్తున్నారు. జూన్ 21న పెద్ద ఎత్తున ఒక వరల్డ్ రికార్డ్ యోగా నిర్వహించడం జరుగుతూ ఉంది.
దాంట్లో భాగంగా మన జిల్లాలో కూడా ఒక వరల్డ్ రికార్డ్ చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నాము. ఇట్లా చేసి ప్రజల్ని మోటివేట్ చేసి ఈ యోగాలో మనం ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు మానసికంగా ఆనందంగా ఉంటారు, ఫిట్గా ఉంటారు, మెడికల్ ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి, వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి ఇదంతా కలిపి మనకు విజన్ 2047 అచీవ్ చేయడానికి దోహదపడుతుంది. సమాజం బాగుంటుంది అని ఈ సందర్భంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ యోగా ప్రాక్టీస్ చేయండి. యోగా ఆంధ్రాలో భాగంగా ప్రతి చోట యోగా చేయించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇన్వాల్వ్ అయ్యి ఈ అవకాశం వాడుకొని యోగా నేర్చుకుంటే లైఫ్ లాంగ్ మీరు హ్యాపీగా ఉంటారు, ఫిట్గా ఉంటారు, మెడికల్ ఎక్స్పెండిచర్ తగ్గుతాయి, అలాగే కుటుంబాలు బాగుంటాయని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగెనపూడి బీచ్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, జిల్లా స్థాయి రెవెన్యూ, పోలీస్, స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. 1000 మంది యోగా శిక్షకులతో నేషనల్ యోగా ట్రైనర్ యోగాసనాలను నేర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక రుగ్మతల నుంచి విముక్తిని పొందడానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 21వ తారీఖున విశాఖపట్నానికి ఈ అంతర్జాతీయ యోగా డేలో పాల్గొనడానికి మన ఆంధ్ర రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా యోగాలో భాగం కావాలి, మన ఆరోగ్యాన్ని, మన రాష్ట్రాన్ని ఒక హ్యాపీ స్టేట్ గా, ఒక హెల్తీ స్టేట్ గా, ఒక వెల్తీ స్టేట్ గా చేయాలంటే యోగా భాగస్వామ్యం కావాలనేది, ఒక హ్యాపీ స్టేట్ గా ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెట్టడానికి యోగా ఉపయోగపడుతుంది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికోసమే దాదాపు 1 నెల రోజుల పాటు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ రకమైనటువంటి యోగా ప్రాక్టీసెస్ కండక్ట్ చేయటం, అందులోంచి సెలెక్ట్ చేసి 20 లక్షల మందికి రేపు సర్టిఫికేట్స్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. మరి అదే రకంగా 2 కోట్ల మందిని రేపు 21వ తారీఖున ఒకే వేదిక మీద, ఒకే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా చేయాలని, దాదాపు ఒక 5 లక్షల మందితో విశాఖపట్నం తీర ప్రాంతంలో ఇలాంటి యోగా చేయడానికి మరి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా భాగస్వాములు కావాలి. మచిలీపట్నంలో జిల్లా కలెక్టర్ గారు, పెద్దలు అందరూ, కొనకళ్ల నారాయణరావు గారు అందరూ కలిసి సముద్ర తీరంలోనే యోగా ఆకారంలోనే మరి కూర్చుని ఈ యోగా చేయడం చాలా ఆనందంగా ఉంది.
యోగాంధ్ర కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ప్రతి ఇంటికి యోగాను చేర్చడమే యోగాంధ్ర ముఖ్య లక్ష్యమని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో జరిగిన కుటుంబ యోగా శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1000 కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయని, ప్రతి గ్రామ స్థాయికి యోగాను తీసుకువెళ్లటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మన కుటుంబ యోగా కార్యక్రమం మన కడప పట్టణంలో జరుపుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, జూన్ 21వ తేదీ మన ఇంటర్నేషనల్ యోగా డే మన రాష్ట్రంలో జరుపుకుంటున్నాం. గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మన విశాఖపట్నంలో సుమారు 5 లక్షల మంది సమక్షంలో ఆ రోజు యోగా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా మన రాష్ట్రం మొత్తముగా అదే రోజు వారి వారి ప్రాంతాల్లో కనీసం 2 కోట్ల మంది యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ప్రజలందరికీ యోగాని దగ్గర చేయాలి, వారి దైనందిక జీవితంలో యోగా అనేది ఒక ముఖ్యమైనటువంటి భాగంగా మారాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించడం జరిగింది. ప్రతిరోజు కూడా ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెల్లో, ప్రతి వీధిలో, ప్రతి ఇంటిలో కూడా ఈ యొక్క యోగా కార్యక్రమం జరగాలి. తద్వారా ప్రజలందరూ కూడా ఆరోగ్యంతో, సంతోషంతో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు యోగా ఎంత ముఖ్యమైందో. మన జీవితంలో ఆరోగ్యమైనటువంటిది అత్యంత ప్రాధాన్యమైనటువంటిది. కానీ దురదృష్టవశాత్తు చాలామంది దాన్ని మనం గుర్తించాం. మన ఆరోగ్యం మాత్రం మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా కనీసం అరగంట పాటు ప్రతిరోజు ప్రతి ఇంటిలోనూ కూడా పిల్లలందరితోటి పెద్దలందరూ కలిసి ఈ యోగా కార్యక్రమాన్ని చేసినట్టయితే కుటుంబ ఆరోగ్యం మెరుగవటమే కాకుండా ఈ అతి పురాతనమైనటువంటి ₹1 కూడా ఖర్చు లేనటువంటి ఈ యొక్క అతి ప్రాచీనమైనటువంటి వైద్య విద్యని మనతో పాటు మన కుటుంబానికి, మన కుటుంబంలో ఉన్నటువంటి తరతరాలకి కూడా మనం అందించగలుగుతాం. ఆ ఉద్దేశంతో ఈ కుటుంబ యోగా కార్యక్రమానికి మనం జిల్లాలో తీసుకోవటం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు జరిగే ఈ కార్యక్రమం అనేది ఒక బిగినింగ్గా భావించి ప్రతి ఇంటిలోనూ కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.
కుడి చేతిని ముందుకు చాచి సంకల్పం తీసుకుందాం. అందరూ కూడా నాతో పాటు ఉచ్చరించండి. నేను ఎల్లప్పుడూ సమతుల్య మానసిక స్థితిని కొనసాగించటానికి కట్టుబడి ఉంటాను. ఆ స్థితిలో నా అభివృద్ధి దాని అత్యున్నత స్థానానికి చేరుకుంటుంది. శాంతి, ఆరోగ్యం మరియు సామరస్యాన్ని పెంపొందించటానికి నా పట్ల, నా కుటుంబం పట్ల, పని పట్ల, సమాజం పట్ల మరియు ప్రపంచం పట్ల నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.